వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. పవన్ కళ్యాణ్పై బాడీ షేమింగ్ ట్రోల్స్ నిజంగా ఇది ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయం. ఎందుకంటే తెలుగు సినిమా సంబంధించి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నటువంటి హీరోల్లో సుమన్ గారు, భానుచందర్ తర్వాత ఒక టాప్ స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే. సో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నటువంటి స్టార్ హీరోగా ఆయనకి చాలా పేరు ఉంది. ఫిట్నెస్ విషయంలో కూడా ఆయన అంత జాగ్రత్తగా ఉండేవాళ్ళు. అయితే రీసెంట్గా ఆయన మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించేటప్పుడు ఆయన కనిపించినటువంటి తీరు చూసి కొంతమంది ఆయనపై బాడీ షేమింగ్కి పాల్పడ్డారు. అందులో ఒక అతను హర్షవర్ధన్ రెడ్డి అనే అతను ఏకంగా సంపూర్ణేష్ బాబుతో పోలుస్తూ బాడీ షేమింగ్కి పాల్పడటం అనేది జనసేన శ్రేణులకి తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని కలిగించింది. సో ఎవరైతే ఆయనపై ట్రోల్ చేశారో, బాడీ షేమింగ్ చేశారో ఆయనపై కావలి పోలీస్ స్టేషన్లో కూడా జనసేన శ్రేణులు కేసు పెట్టారు. ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు మనతో మాట్లాడటానికి జనసేన పార్టీ అధికార ప్రతినిధి కూసుంపూడి శ్రీనివాస్ గారు మన ముందున్నారు. నమస్కారం శ్రీనివాస్ గారు. పవన్ కళ్యాణ్ గారు మనకు తెలుసు, ఆయన అంటే ఫిట్నెస్కి మారుపేరుగా పేరున్నటువంటి వ్యక్తి ఆయన. అయితే ఇప్పుడు ఏదైతే ఆయన కనిపించారో ఆయన తీరు చూసి ఆయనకి పొట్టతో కనిపిస్తున్నారు అంటూ ఆయన రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో ఆయనపై అంటే బాడీ షేమింగ్కి పాల్పడుతున్నారు అనేది ఇప్పుడు ఒక అంశంగా మారింది. సో మీరేమంటారు, దీనిపై ఏమంటారు? యజ్ఞమూర్తి గారు, విమర్శలు చేసే వాళ్ళ గురించి మనం సరే విమర్శలు ఏదైనా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాంట్ వేసుకున్నా చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు పంచి కట్టుకున్నా చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు హావభావాలు ఏది పెట్టినా ఏదో రకమైన విమర్శ చేస్తారు. సరే, ఆ విమర్శల గురించి మనం పట్టించుకోకపోయినా ఆ సందర్భం ఆయన మహాకుంభమేళాకి కుటుంబ సమేతంగా వెళ్ళడం, ఆ కార్యక్రమంలో ఆయన కనపడినటువంటి ఆ పొట్టను చూసి దాని మీద కూడా విమర్శలు రకరకాల చేస్తున్నారు. కాబట్టి అంటే నేనేమంటున్నానంటే అండి, పూర్వం నుంచి కూడా మన జాతి గమనిస్తే ఎన్టీ రామారావు గారు చూడొచ్చు, లేకపోతే రజనీకాంత్ గారు ఇప్పుడు ఉన్న వాళ్ళు, వాళ్ళ వ్యక్తిగత లైఫ్లో ఎలా ఉంటారో ఒక సినిమాకి వచ్చేటప్పటికి దానికి తగ్గట్టుగా ఆహారం ఏ విధంగా మార్చుకుంటారు అన్నది మనందరికీ గతంలో తెలుసు కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కొన్ని పౌరాణిక చిత్రాలు తీసేటప్పుడు ఒక నిష్ఠ పాటిస్తా ఒక శాకాహారిగా మారి అని నెక్స్ట్గా చేసేవారని మనం వింటాం. మాకు తెలియదులే చెప్పింది అలా వింటాం. అదేవిధంగా బయట చూస్తే రజనీకాంత్ గారు ఎలా కనిపిస్తారు, అత్యంత సాధారణ వ్యక్తి, దానికి ఒక మేకప్లు ఏమీ లేకుండా హడావిడి లేకుండా చాలా సింప్లిసిటీగా ఆయన్ని చూస్తాడు. పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చేటప్పటికి ఆయనకి రెండు గుణాలు ఉన్నాయి, మంచితనమో తెలుసు, మార్షల్ ఆర్ట్స్ తెలుసు. నేనేమంటున్నానంటే అతను ఒక సినిమా సంబంధించి షూటింగ్ వచ్చేటప్పటికి దాన్ని ఆ పాత్రకి తగ్గట్టుగా ఎలా మలుచుకోవాలో ఆయనకి బాడీని ఆయన కంట్రోల్లో ఉంటుంది, చేసుకోగలడు. ఈ మధ్యకాలంలో అంటే ఇప్పుడు ఫోటోలు వచ్చినాయి కాబట్టి సందర్భం కాబట్టి చెప్తున్నా, ఈ మధ్యకాలంలో అతను ఈ మాల వేసుకోవడం, కొన్ని నియమాలు పాటించడం, రాజకీయటువంటి కొన్ని కార్యక్రమాలకి వెళ్ళడం, అంటే శారీరకమైనటువంటి ఒక దృష్టి పక్కన పెట్టాడు ఆయన. అదే దాంతో ఏమవుతుందంటే ఆయన ఆ విధంగా కనిపిస్తున్నాడు. రేపు వద్దు మళ్ళీ ఈ షూటింగ్ స్టార్ట్ అయ్యి అనుకోండి, దాని తగ్గట్టుగా ఆయన 4 రోజులు ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ మామూలుగా వచ్చేస్తాడు. ఆయన బాడీ ఆయన కంట్రోల్లో ఉంటుంది. అదే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం, ఆ కార్యక్రమం మీద ఆ పొట్టనో లేకపోతే వేరే వాడితో పోల్చడమో, మరి పోల్చిన వ్యక్తి యొక్క నాయకుడు కూడా ఒకసారి మన గోదావరి నదిలో స్నానం చేశాడు. ఒక పక్క నుంచి సిలువ వేసుకుని గంగా నదిలో స్నానం చేశాడు. మనం దాని గురించి మనం మాట్లాడాల, పోలే ఒక రాజకీయ నాయకుడిగా అన్ని మతాలను గౌరవిస్తున్నాడని చెప్పేసి మనం సర్దుకుంటాం. కాకపోతే ఏంటంటే విమర్శ చేసినప్పుడు ఆ విమర్శ ఎంతవరకు సహేతుకం అనేది కూడా మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు అనేక పాత్రలు వేశారు. ఆయన ఆ పాత్రలకు సంబంధించి అనేక కార్యక్రమాలు ఉంటాయి, డ్యాన్సులు చేయాలి, ఫైట్స్ చేయాలి, అన్ని రకాలుగా ఉంటాయి. దానికి తగ్గట్టుగా బాడీని కూడా ఆయన అప్పటికప్పుడు చేసుకోగలడు, 4 రోజులు జమ్ము చేసుకోగలడు, మార్షల్ ఆర్ట్స్ చేసుకుని మళ్ళీ మామూలు స్టేజ్కి బాడీ వచ్చేయగలడు. అదే సమయంలో ఈ మధ్యకాలం నేను చెప్పినట్టు ఈ మధ్యకాలంలో ఆయన ఏదైతే కొంచెం వ్యక్తిగత పూజలు కార్యక్రమాలు ఉండడం, రాజకీయ ఒత్తిళ్లు, ఈ కార్యక్రమాలతోటి ఆ ఎక్సర్సైజ్లు వాటి మీద దృష్టి పెట్టకపోవడం వలన అదేనే కనిపిస్తుంది. కానీ నేను ఏమంటానంటే ఇందా చెప్తాను కదా, ఆయనకి అన్నీ తెలుసు, మంచితనం తెలుసు, మార్షల్ ఆర్ట్స్ తెలుసు, ఆయన ఎప్పుడు ఎక్కడ ఎలా మార్చుకోవాలో అతనికి ఆ పట్టు ఉంది. అడగకపోయినా మీకు ప్రశ్నకి ఇంకో ప్రశ్న నేనే చేస్తాను, నేనే సమాధానం చెప్పండి.
అక్కడ ఆయన స్నానం చేసినప్పుడు ఆయన జంజి మీద కూడా ఉన్నారు. అవును, యాక్చువల్గా నేను అడిగేవాడిని. సరే. అదే చెప్తున్నాను, మీరు- ఇలాగే అడుగుతారని ముందే చెప్తున్నా. ఉమ్, అంటే ఈ ఎన్ని విమర్శలు వచ్చినాయి కాబట్టి అవును. ఒక్క ఆయన పొట్ట మీద గురించి కాదు, ఆయన వేసినటువంటి జంజం మీద కూడా యజ్ఞోపవీతం మీద కూడా వచ్చింది. అవును. దేని కొంచెం చేసుకున్నాడు ఆయన. ఒకప్పుడేమో ఆయన భార్య ఏమో క్రిస్టియన్ అన్నారు, క్రిస్టియను. భార్యకి బొట్టు పెట్టాడు, లేకపోతే ఆయన యజ్ఞోపవీతం ధరించాడు, ఆయన కులం ఏంటి, యజ్ఞోపవీతానికి ఆయనకి సంబంధం ఏంటి ఈయన రకరకాల అంటే ఎప్పుడు ఇంతవరకు కనిపించలేదు, ఇప్పుడు ఎందుకు వేసుకున్నారు తెలియక చాలా మంది. కానీ ఎప్పటి నుంచో ఉంటుంది జంజం, ఉమ్, వీళ్ళ కొత్తగా లేదు, అదే. ఎప్పటి నుంచో జంజం ఉంది. యజ్ఞోపవీతం అంటే యజ్ఞమూర్తి గారు, ఇది చాలా మంది తెలియని విషయం ఏంటంటే, యజ్ఞం వేసుకుంటే ఒక బ్రాహ్మణులో వేసుకోవాలనో, ఉమ్, లేకపోతే ఒక ప్రత్యేకమైన కులాలు, అంటే మన ఆంధ్రలో అయితే రాజులు వేసుకుంటారు, లేకపోతే సుబ్రాహ్మణ్స్ వేసుకుంటారు, ఒక ప్రత్యేకమైన కులాలు వేసుకుంటారు అనే భావన ఉంది తెలియక. అవును. సనాతన సాంప్రదాయంలో యజ్ఞమూర్తి గారు పూర్వకాలంలో మహిళలు కూడా వేసేవారు. ఉమ్, యజ్ఞోపవీత ధారణ అంటే ఒక బాధ్యతను గుర్తు చేయడం అన్నమాట. ఒక బాధ్యత కలిగినప్పుడు ఎవరైనా వేసుకోవచ్చు, ఒక నిష్టతోటి. ఇష్టతో వేసుకోవచ్చు. ఇప్పుడు కర్ణాటకలో గౌడాస్ వేసుకుంటారు, ఇది వేసుకుంటారు, జంధ్యం వేసుకుంటారు. జంజం వేసుకుంటారు, తర్వాత ఏమో లింగం అనేటువంటిది మెల్ల వేసుకుంటారు ఉమ్, గౌడాస్. మరి ఇక్కడ గౌడాస్ వేసుకోరు. అదేవిధంగా మన గిరిజన ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే అక్కడ వాళ్ళు కూడా జంజం వేసుకుంటారు. ఉమ్, అంటే జంజానికి కులానికి సంబంధం లేదు, సంబంధం చెప్పేది లేదు. అది ఎవరికో ఒక కులానికి మాత్రమే పరిమితమైనది ఏదే పరిమితమైనది కాదు. అంటే యజ్ఞం జంజం ధరించాడంటే బ్రాహ్మణుడు అనేటువంటి పరిస్థితుల్లోని మనకేంటి మైండ్ సెట్ అలా అయిపోయింది. అదే. అనేక రకాల కులాలు వేసుకుంటారు మనకి. ఆ, అప్పుడు విశ్వబ్రాహ్మణ్స్ వేసుకుంటారు, మన దాంట్లో చెప్తాను ఇందాక రాజులు వేసుకుంటారు, ఉమ్, నాన్ వెజ్ తినేవాళ్ళు వేసుకుంటున్నారు, వేసుకునే వాళ్ళు. దానికి రకరకాలైన కార్యక్రమాలు ఉన్నాయి, దానికి తగ్గట్టుగా నిష్టగా ఎప్పుడు వేసుకోవాలో ఎప్పుడు తీయాలో అన్నది చేసుకుంటారు. అదే. అంటే నేను ఇప్పుడు ఈ రకమైన ప్రశ్నలు కూడా వస్తున్నాయి, ఆయన ఎందుకు వేసుకుంటున్నాడు అన్న. ఇంకొకటి, భార్యకి బొట్టు పెట్టాడు, ఆవిడ క్రిస్టియన్ కదా అంట. ఉమ్, ఇది సాంప్రదాయాలు గౌరవించుకుంటామండి ఒకరినొకరు. ఒకరినొకరు పరస్పరం ఎవరు ఇదైనా సరే. ఇప్పుడు కడప దర్గాకి మనమే వెళ్తాం, ఉమ్, అదేదో ఛాత్ర లాంటిది అక్కడైతే వేస్తాం, టోపీ పెట్టుకుంటాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మత సాంప్రదాయాలు మనం గౌరవించడం. అంతే. అదేవిధంగా ఏ మిత్రులతో పాటు ఏదో చర్చికి వెళ్తాం, మనకి క్రిస్మస్ రోజున ఎప్పుడన్నా మిత్రులు, చాలా మంది క్రిస్టియన్ మిత్రులు ఉంటారు కదా, ఉంటారు కదా. వాళ్ళతో పాటు వెళ్తాం. వాళ్ళతో పాటు మనం కూడా కూర్చుని ప్రార్థన చేస్తాం. మన వాళ్ళ అదే తరహాలో. అంతే, మన హిందూ సాంప్రదాయానికి సంబంధించిన ఆడవాళ్ళు కూడా, కట్టుబొట్టు అన్ని ఉన్న ఆడవాళ్ళు కూడా ఒక్కొక్కసారి చర్చిలకు వెళ్తారు గౌరవంగా. వెళ్ళినప్పుడు పైన ఇలా కొంగు కప్పుకుని ప్రార్థన చేసుకుంటారు. అంటే మనం ఏ ప్రదేశానికి వెళ్తే ఆ ప్రదేశం యొక్క మత సాంప్రదాయాలను గౌరవించడం. ఉమ్, సనాతన సాంప్రదాయం అంటే ఎంతకంటే ఏం ఉండదండి. ఉమ్, సనాతన సాంప్రదాయం అంటే అన్ని మతాల వారిని గౌరవించుకుంటాం, మన మతాన్ని మనం ప్రేమిస్తానే ఇతర మతాలను గౌరవించడం. గౌరవించడం. ఆ రోజు అది జరిగింది అదే. ఉమ్, ఇప్పుడు ఆ భార్య పుట్టింటికి వెళ్ళింది అనుకోండి, రష్యా వెళ్తున్నప్పుడు ఈయన కూడా వాళ్ళతో పాటు అక్కడ చర్చికి వెళ్తారు, ఉమ్, భార్య సాంప్రదాయాలను గౌరవిస్తారు. తప్పేముంది, ఇప్పుడు భర్తతో పాటు ఇక్కడికి వచ్చారు, వచ్చిన తర్వాత ఆ సాంప్రదాయం ప్రకారం ఆవిడకి ఈయన బొట్టు పెట్టారు. అవును. అంటే ఆమె కూడా ఒకరి మతాన్ని ఒకరు పరస్పరం గౌరవించుకోవటం. ఖచ్చితంగా. ఇప్పుడు భార్య భర్తలు ఉంటారండి, భార్య భర్తల్లో భర్త నాస్తికుడు అవ్వచ్చు, ఉమ్, భార్య ఆస్తికురాలు కావచ్చు. ఆస్తి కాకపోవచ్చు. నేను అంటుంది ఆ భార్యగా ఇచ్చుకున్నటువంటి వాటిని గౌరవంగా భర్త గౌరవించాడు అనుకోండి, అది ఒక విధమైన అటువంటి సాంప్రదాయం కలిగినటువంటి వ్యవస్థ మనకి భారతదేశంలో ఉంది, ప్రపంచంలో ఎక్కడా ఉండదు. మన భావాల్ని మన Yes. నమ్మకాలని ఎదుటి వాళ్ళ మీద రుద్దకపోవటం. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు మీరు మైక్ పెట్టుకుంటారు, మీకు వృత్తి ఇచ్చేది మైకు మీరు దండం పెట్టుకుంటారు, కూర్చుంటారు, కెమెరాకి దండం పెట్టుకుంటారు, కూర్చుంటారు. మిమ్మల్ని గౌరవించాలి. ఉమ్, ఎప్పుడు వస్తుంది, మీరు కూడా దండం పెట్టుకోండి, ఇదే దేవుడు ఇంకో దేవుడు లేడు అని అనుకోండి, అప్పుడు గొడవ వస్తుంది. మతంలో అయినా కులాల్లో అయినా నా మతమే గొప్ప, నా దేవుడే గొప్ప, నా కులమే గొప్ప అనే భావనలు ఎప్పుడైతే వచ్చినాయో కాంట్రవర్సీలు ఒకరికొకరికి విభేదాలు వస్తాయి తప్ప, లేకపోతే ఒకరికొకరు గౌరవించుకుంటే సాంప్రదాయాలు కానీ దేవుళ్ళు కానీ అన్నింటినీ కూడా గౌరవించుకుంటే అసలు సమస్య లేదు. అదే. ఈ రోజున అంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఆ బాడీ షేమింగ్ గురించి కావచ్చు, లేదా ఆయన ధరించినటువంటి యజ్ఞోపవీతం గురించి కావచ్చు, ఆ భార్యకి పెట్టినటువంటి బొట్టు గురించి కావచ్చు, రకరకాల కామెంట్స్ అయితే వస్తున్నాయి. కానీ వీటిలన్నింటిలో కేవలం రాజకీయ పరంగా ఏదో రకంగా విమర్శ చేయాలి, ఏదో రకంగా ట్రోల్ చేయాలి. అంటే నీకు యజ్ఞమూర్తి గారు ఒకటి చెప్తున్నా, భారతదేశంలో ఎలా ఉంటుందంటే హిందూయిజాన్ని విమర్శిస్తే హీరోయిజం, ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ని విమర్శిస్తే ఒక పబ్లిసిటీ. ఓకే. షార్ట్ కట్లో పబ్లిసిటీ రావాలంటే పవన్ కళ్యాణ్ విమర్శించాలి. విమర్శించేస్తే జన సైనికులు లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు ట్రోల్ చేస్తారు, ఆటోమేటిక్గా పేరు వస్తుంది. ఇప్పుడు పాజిటివా నెగిటివ్ అనేది కాదు, పబ్లిసిటీ. అందుకని ఈ రకమైన మార్గాలను కొంతమంది ఎంచుకుంటారు. మనం వాటి గురించి పట్టించుకోకుండా మాలాంటి ఏమంటామంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మాకు అనవసరం, ఆయన ఇటువంటి ఆచారాలు పాటిస్తారు ఏంటంటే మాకు అనవసరం. ఆయన వల్ల మాకు సమాజానికి జరిగేటువంటి లాభం ఏంటి, అది ప్రజల్లో తీసుకెళ్ళడమే మాకు కావాలి.
అంతే తప్ప వ్యక్తిగతంగా రకరకాలైనటువంటి ఆచారాల వ్యవహారాలు చేస్తూ ఉంటారు. వాటికి మనకి సంబంధం లేదు. అదే మా ఆయన ఏ ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు, అంతే. దేనికోసం పని ఆయన చేస్తారు, తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు ఉపయోగం ఉన్నాయా లేవా, అదే ఆయన ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు అవుతున్నాయా లేవా అనేది అనేటువంటిదే తప్ప ఆయన వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత ఆచార వ్యవహారాలు మనకు అనవసరం. అదే అంటే ప్రధానంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో ఆయన సినిమా షూటింగ్లకి హాజరు కాకపోవటం వల్ల కూడా ఇది జరిగి ఉండొచ్చు. వచ్చిందంట ఇప్పుడు సాధారణంగా సినిమాలు చేసేటప్పుడు ఏంటంటే ఎప్పటికప్పుడు ఆ ఫిట్నెస్ కాపాడుకోవడం అవును. కోసం దాంట్లో ఉంటారు కాబట్టి పర్సనల్ జిమ్ లేకపోతే ఏదో జిమ్కి వెళ్ళి ఖచ్చితంగా. ఫిట్నెస్ ఆ కాపాడుకుంటూ విధంగా వస్తారు. మార్చుకునే అవకాశం వాళ్ళకు ఉంటుందండి. అదే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మన శరీరం మీద మనకు పట్టు ఉండాలి. ఉమ్, ఖచ్చితంగా ఎప్పుడు ఏ విధంగా చేయాలి, ఆహారం ఏ విధంగా పాటించాలని పట్టు ఉండాలి. వాళ్ళకి అది వాళ్ళకి ఉంది. అదే ఇప్పుడు రజనీకాంత్ గారు ఆయన వ్యక్తిగతంగా ఆయన హిమాలయాలకు వెళ్తారు కాసేపు, అవును ఆడ కూర్చుంటారు. ఆయన వ్యక్తిగత జీవితం బయట చాలా నార్మల్గా, అసలు ఈయన అంత పెద్ద హీరోవా అవును అనిపిస్తుంది. మనుషులో కలిసిపోయాడంటే అది అసలు అసలు తెలీదు. అసలు హీరో అన్న విషయమే తెలియదు. మరి తమిళనాడు వెళ్తే నిజంగా ఆయన ఎలా దేవుళ్ళో చూస్తూ ఉంటారు. అవును మీ గతంలో మేము మెడ్రాస్ వెళ్ళినప్పుడు, చెన్నై వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటుంది. ఇదివరకు ఎంజీ రామచంద్ర గారి ఫోటోలు ఉండి, ఉమ్, ఇప్పుడు రజనీకాంత్ గారి ఫోటోలు ఉన్నాయి. అంటే అంత ఇదిగా ప్రేమిస్తారు. ఆయన వ్యక్తిగత జీవితం ఎవరికైనా అనవసరం. ఆయన ఏంటి, ఏ మతాచారాలు పాటిస్తున్నారా ఏం పట్టించుకోరు. అవును నేను అంటుంది ఇప్పటికైనా, నేను అంటుంది విమర్శ చేయాలనుకుంటే ఏదైనా విమర్శ చేయొచ్చండి. దాంట్లో మంచి కూడా స్వాగతించాలనుకుంటే మంచిగా కనిపిస్తుంది. అవును మనం చూసే చూపుని బట్టే అవతల వాళ్ళకి వ్యక్తిత్వం మనకు కనిపిస్తుంది. నిజానికి అక్కడ కనిపించాల్సింది అది కాదు. అంతే. వాళ్ళు ట్రోల్ చేయాలనుకున్న వాళ్ళకి ఏంటంటే ఆయన పొట్ట కనిపించింది, ఆయన జంధ్యం కనిపించింది, భారీగా ఏదో గుర్తు పెట్టడం కనిపించింది, ఇట్లాంటివన్నీ కూడా చేస్తారు. అదే. దాని తగ్గట్టే మీ జన సైనికులు కూడా దానికి ఆన్సర్లు కూడా ఇస్తా ఉన్నారు అదే. ఆ ట్రోలర్స్కి. సో ఏదైతే ఇప్పుడు కేసు ఏదైతే పెట్టారో అది అవును. ఇప్పుడు కావల్లో కేసు పెట్టారు. అంటుంది అదే ఎవరైతే ట్రోల్ చేశారో ప్రధానంగా అవును. మనం మాట్లాడుకున్నామో ఇప్పుడు ఆ అకౌంట్ ఎగ్జిస్టెన్స్ లో లేదు, అది చెక్ చేస్తే లేదు, అది అవును. కనిపించట్లా. కానీ మనం ఐపీ సార్. అడ్రస్ని బట్టి తీసుకుంటారులేండి. అలాగే నేను అంటుంది సార్, యజ్మూర్తి గారు అంటుంది భావ ప్రకటన స్వేచ్ఛకి బరిదెగింపుకి చిన్న లైన్ ఉంటుంది సార్. ఉమ్. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది హక్కు. ఖచ్చితంగా అది రాజ్యాంగం మనకు కల్పించినట్టు హక్కు కదా. విమర్శించడం విమర్శ చేసి తప్పలేదు. ఆ విమర్శని పరిధి దాటి కొంతమంది వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్లో మరీ విచ్చలవిడిగా అయిపోయింది అది. ఉమ్. ఎప్పుడైతే దాటిందో రాజ్యాంగం కొంతవరకు రక్షిస్తారు తప్ప, నీ ఇష్టం వచ్చినట్టు హక్కు ఇచ్చాం కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడితే ఒప్పుకోదు. అవును నీకు ఎంత హక్కు ఇచ్చిందో అవతల కూడా అంత హక్కు ఇచ్చింది. అవతల వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ గురించి మీద మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడం, లేకపోతే ఫొటోస్ మార్ఫింగ్ చేయడం అయితే ఖచ్చితంగా వాళ్ళని చట్ట ప్రకారం ఎంతవరకు శిక్షించాలో శిక్షిస్తారు. అవును ఈ రోజున జరిగింది అదే. ఇప్పుడు కేసు వాళ్ళు ఎప్పుడైతే ఈయన బాడీ షేమింగ్ గురించి, మార్ఫింగ్ గురించి, రాంగోపాల్ మీరు ఎదుర్కొంటున్న కేసు ఏంటంటే అవును మార్ఫింగే కదా. అంతే. మార్ఫింగే కదా. అవును ముందు నేను చేయలేదు అన్నాడు, తర్వాత నాదే అన్నాడు, రకరకాల అది దానికి చట్ట ప్రకారం ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తారు. అవును. ఇప్పుడు బోరగడ్డ అనిల్ కుమార్ లాంటి వాళ్ళు, అంటే రాజకీయంగా కూడా మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారిని లేదా ఆయన తీసుకున్న నిర్ణయాలను గతంలో విమర్శించేవాళ్ళం. కానీ ఆ విమర్శ సద్విమర్శగా ఉంటుంది. అదే అది కూడా విధానపరంగా ఉంటుంది. నిర్మాణాత్మక విమర్శ ఉంటుంది. విధానపరంగా ఉంటుంది. ఉమ్. ఎప్పుడు లైన్ దాటి ఆయన కుటుంబంలో ఉన్న వ్యక్తుల గురించి, ఆడవాళ్ళ గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి, ఆచార వ్యవహారాల గురించి మేము మాట్లాడడం. ఉమ్. ఒక విధమైనటువంటి విమర్శ చేస్తాం. ఇప్పుడు ఆయన తిరుపతి వెళ్ళాడండి. తిరుపతి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొన్ని రూల్స్ పాటించాలిగా అక్కడ. పాటించలేదు అని అడుగుతాం. ఉమ్. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో పట్టు వస్త్రాలు ధరించినప్పుడు జంటగా దంపతులు వెళ్ళాలి, దాన్ని ఒంటరిగా వెళ్ళకూడదు, అది అడుగుతాం. ఉమ్. ఎంతవరకే. తర్వాత కండువా వేసుకునేది కూడా ఉమ్. ఎడమ వేసుకోవాలా, కుడివైపున వేసుకోవాలా తెలియకుండా వేసుకునే కూడా అయినా ఉమ్. దాన్ని కూడా తప్పది, ఆ శాస్త్ర ప్రకారం విరుద్ధం, తెలియకపోతే తెలిసిన అడగండి అని అడుగుతాం. ఉమ్. అదేవిధంగా తిరుపతి చెట్టుని తీసుకొచ్చి తాడేపల్లి ప్యాలెస్లో వేసి కార్యక్రమాలు చేస్తే తప్పు అంటాం. అంతవరకే తప్ప అంతకు మించి ఆయన వ్యక్తిగత జీవితం మీద లేకపోతే కుటుంబంలోని ఆడవాళ్ళ మీద విమర్శ చేయడం అనేది మాకు ఎప్పుడు, ఆ సంస్కృతి మాకు ఎప్పుడు లేదు. అదే. మేము గతంలో కూడా యజ్మూర్తి గారు ఎక్కడైనా టీవీలో కావచ్చు, ఎక్కడన్నా మేము అధికార ప్రతినిధి కావచ్చు, పార్టీ వాళ్ళు కావచ్చు, ఎక్కడన్నా ఒక మాట తూలేమనుకోండి ఇమ్మీడియట్గా మాకు వార్నింగ్ వచ్చేస్తుంది. ఉమ్. అవతల వాళ్ళు మాట్లాడిన భాష మీరు మాట్లాడితే వాళ్ళకి మీకు తేడా తేడా ఏంటి? ఏంటి? ఉమ్. అందుకని ఖచ్చితంగా వాళ్ళు విమర్శిస్తారు. కానీ విమర్శను సద్విమర్శగా మీరు విమర్శ చేయాలి తప్ప ప్రతి విమర్శ ఎప్పుడు ఆ బోర్డర్ లైన్ దాటి అవతల వాళ్ళ కుటుంబంలో ఆడవాళ్ళని కానీ ఏమన్నా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనే వార్నింగ్ మాకు ఉండేది. అదే అంటే నాయకత్వాన్ని బట్టే అవతల బట్టే గుర్రం కదండి. అవును అవతల బట్టే గుర్రం. మన కుటుంబంలో మన పెద్దలు ఎలా మనం పెంచారో మన భావం అంత అలాగే ఉంటుంది, మన అదే. ప్రవర్తన విధానం కూడా అలాగే ఉంటుంది. అవును అదే మనం చేసే తప్పుడు పనులనే చిరులను నవ్వేరనుకోండి, అవతల వాళ్ళ పెద్దలు ఇదే కరెక్ట్ అనుకుంటారు. అనుకుంటారు. అదేదో సినిమాలో తోటకూర కాడ అన్నప్పుడు ఏమంటారు చూసారా, ఆ సందర్భంగా ఉంటుంది. నేను ఏమంటానంటే మొత్తానికి ఎన్ని చర్చ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న నిర్ణయాలు, ఆయన మాలేసుకున్నప్పుడు కూడా అనేక విమర్శలు వచ్చినాయండి. ఉమ్. దాని వెనకాల ఏదో బీజేపీ హస్తం ఉంది, బీజేపీ వ్యూహం ఉంది. ఆయన స్వయంగా చెప్పాడు 4.5 సంవత్సరాల క్రితం నేను మొక్కున్న మొక్కిది సరే ఇప్పుడు కుదిరింది,
మనం ఏమంటామంటే తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాం, ఇప్పటి నుంచి వెళ్ళాలనుకుంటున్నాం, ఉమ్. ఆ టైం రావాలి, దేవుడు మనల్ని ఇంకా కరుణించలేదు ఇంకా అనుకుంటాం, ఇంకా పిలవలేదు మనల్ని. పిలవలేదు అనుకుంటాం. అలాగే ఆయన ఏమన్నా 4.5 సంవత్సరాల క్రితం మొక్కుకున్న మొక్కు ఇప్పుడు అవకాశం వచ్చింది, నేను వెళ్తున్నాను, దీనికి రాజకీయాలకి సంబంధం లేదు అనే మాట మాట్లాడటం పాటు అక్కడ మీడియా అడిగిన క్వశ్చన్ కూడా ఆయనే చెప్పాడు. ఉమ్. రాజకీయాలకి సంబంధించింది కాదు ఇది, నా వ్యక్తిగత జీవితంగా నేను మొక్కుకున్న మొక్కుకి నేను వస్తున్నాను, అంతా మంచి జరగాలి, సమాజ క్షేమం గురించి మాత్రమే అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ. దాన్ని కూడా రకరకాల రాజకీయ వాతావరణం సృష్టించి ఇప్పుడే ఎందుకు వెళ్ళాలి, దక్షిణాదిని ఎందుకు వెళ్ళాలి, అది కూడా కేరళ తమిళనాడు ఎందుకు వెళ్ళాలి, అక్కడ ఏమో బీజేపీ వ్యతిరేక పార్టీలు ఉన్నాయి కాబట్టి అధికారులు ఈయన వెళ్తున్నాడు, ఈయన ఉపయోగిస్తుంది బీజేపీ, రకరకాల కామెంట్స్. అదే ఎవరు కావాల్సిన ఈయన ఉపయోగించుకుంటుంది బీజేపీ అన్నట్టుగా. ఎన్నో రకాలుగా వండించుకుంటారు. ఇప్పుడు అదే కూడా మొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి గారి ఆ ప్రమాణ స్వీకరణ రేఖ గుప్తా మోదీ గారికి జోకేశారు, ఏంటి అంతపాటు మాల్లా కనపడుతున్న హిమాలయాలకు హిమాలయ ఒక జోక్ మాట, దానికి ఇంకా టైం ఉందండి అని చెప్పేసి అని ఆయన ఈయన సరదాగా అంటాం. అంటే ఆయన వేసుకున్నట్టు మురుగన్, అది మురుగన్ సంబంధించి మాల ఏదో ఉందో కొన్ని రోజులు ఉంటుంది, ఆ రోజుల తర్వాత తీసేస్తారు, మళ్ళీ మామూలే. ఆయన రాజకీయ జీవితం తర్వాత వ్యక్తిగత జీవితం, సినీ జీవితం, రకరకాల అన్ని చూసుకోవాలి కదా, ఆయన అన్ని బ్యాలెన్స్ చేసుకుంటే ఖచ్చితంగా వెళ్ళాలి, అది జరుగుతుంది ఖచ్చితంగా. నేనేమంటున్నానంటే ఇందా చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఏం తీసుకున్నా, ఆయన వ్యక్తిగత జీవితం మీద తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ట్రోల్ చేసుకున్న వాళ్ళు ట్రోల్ చేసుకుంటారండి, అది ఒక రకంగా వృత్తి. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వాళ్ళు కూడా కొంత వృత్తి అనుకుంటారు, అది కూడా మంచిదే. అంటే వాళ్ళ దృష్టిలో పట్టడం, నాయకుల దృష్టిలో పట్టడం కోసమో దేనికోసమో. మొన్న కొంతమంది ఏం చేస్తారంటే అండి, నాయకుడిని దృష్టిలో పడాలంటే ఏదో మంచిగా సైలెంట్గా చేసుకుంటే పోతే దృష్టిలో పడతామో లేదో, ఆయన దృష్టిలో పడాలి, ఏదో హల్చల్ చేయాలి, హల్చల్ చేసి ట్రోల్ అవ్వాలి. ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం కదా, దాంతో ఎక్కువ వ్యూస్ ఎక్కువ వ్యూవర్షిప్ రావాలి, అందుకని అపోజిషన్ పార్టీ నాయకులను ఇంకెవరో టార్గెట్ చేసుకొని విమర్శించాలి. అందుకని ఆ భాష విధానం లేకపోతే తీసుకునే కొన్ని విధానంలో అలా రెచ్చిపోతూ ఉంటారు. అది ఇప్పుడు నాయకుడికి ఇష్టమైతే, నాయకుడు ఎప్పుడైతే కట్ చేసి ఇటువంటి విషయాలు అయితే నేను మెచ్చుకోవాలి సరికదా, మిమ్మల్ని తీసుకెళ్ళి పక్కన పడేస్తాను అనే వార్నింగ్ వచ్చింది అనుకోండి, కంట్రోల్ అవుతారు. అది కంట్రోల్లో లేని కాబట్టి ఇప్పుడు అక్కడ జరుగుతుంది, మా దాంట్లో జరగదు అలాగా. ఓకే, అదే విషయం. మొత్తానికైతే ఆయన సినిమాలు చేయకపోవడం, అంత ఎక్కువగా రాజకీయాలకి తన ఏదైతే పోర్ట్ఫోలియో ఉందో దానికి సంబంధించినటువంటి వర్క్లో ఉండటము, కొన్ని ధార్మిక కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం, వీటి వల్ల కొంచెం ఆయన ఆ ఫిట్నెస్ వైపు దృష్టి పెట్టలేదని అర్థమవుతోంది. అందుగురించే ఇప్పుడు అంటే అలాంటి ఒక ధార్మిక ఈవెంట్లో కూడా ఆయన అలా చూడటం అనేది, ట్రోలింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది చాలామంది కూడా చెప్తున్నటువంటి విషయం. సో ఏదేమైనా ఒకటి, మళ్ళీ ఆయన ఫిట్నెస్ గురించి ఆయన ఒకరు చెప్పాలి, ఆయనకి తెలియదా? సో ఆయన మామూలుగా ఏదైతే ఆయన అభిమానులు కోరుకుంటారో అలాంటి ఫిట్నెస్ని మళ్ళీతోటి ఆయన మన ముందుకు వస్తాడు ఖచ్చితంగా. కాకపోతే ప్రస్తుతానికి కొంచెం దానికి విరామం ఇచ్చారని అనుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, నమస్తే.